హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైకోర్టు ఆఫ్ తెలంగాణకి సంబంధించి రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాము. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు, అలాగే ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక 2 పార్ట్స్గా అనేది నిర్వహించడం జరుగుతుంది. అది పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చేసి ఏమేమి పోస్టులు వస్తాయో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక నాన్ టెక్నికల్ పోస్టులు అనేది ఈ పార్ట్ ఏలో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఈ పోస్టులు అనేవి పార్ట్ ఏలో నిర్వహించడం జరుగుతుంది. ఇవి చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 1277 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2 జనవరి 2025 అనేది రిలీజ్ చేయడం ఆల్రెడీ జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 జనవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ కానీ లేదంటే అవుట్సోర్సింగ్లో ఇప్పటికే పనిచేస్తున్నారో వారికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి 2025. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే అది తర్వాత అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో అయితే ఉండొచ్చు. అదేవిధంగా టెక్నికల్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీయిస్ట్, ఇవి మొత్తం మనకి 184 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే కనుక పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2 జనవరి 2025, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 జనవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి 10th ఫిబ్రవరి 2025 ఓపెనింగ్ డేటు, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25 ఫిబ్రవరి 2025. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్ ముందు ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జూన్ 2025లో అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇవి పార్ట్ ఏలో ఉండేటువంటి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టులు. అదేవిధంగా ప్రతి ఇండివిజువల్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రతి నోటిఫికేషన్ నేను వివరంగా ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ అయ్యే వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీరైతే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ బిలో చూద్దాం. పార్ట్ బిలో చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఏమేమి పోస్టులు ఉంటాయో చూసుకున్నట్లయితే కనుక కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఈ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 212 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే కనుక పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి 2 జనవరి 2025, స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 8 జనవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025. అదేవిధంగా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2025. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ అనేది ఎగ్జామ్ ముందు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో అయితే నిర్వహించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ప్రతి పోస్టుకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు, అప్లై చేసుకునే ప్రాసెస్, ఇలా ప్రతిదీ మన ఛానల్లో అనేది తెలియచేయడం జరుగుతుంది. ప్లీజ్ తప్పగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.